హాయ్! హలో! వెల్కమ్ టు హేమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మోస్ట్‌లీ మార్నింగ్ టైమ్సే పూజ చేసుకుంటాను. ఒకవేళ కుదరకపోతే ఈవినింగ్ టైమ్స్ పూజ చేసుకుంటాను. ఇంట్లో పూజ చేసుకుంటే నిజంగా ఒక పాజిటివ్‌నెస్ ఉంటుంది. అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ నేను వేరే పనిలో ఏదైనా బిజీగా ఉండో లేకపోతే పిల్లలతో బిజీగా ఉంటేనో ఆ టైంకి పూజ చేసుకోలేకపోతే మా హస్బెండ్ పూజ చేస్తారు. ఇంట్లో ఎవరు ఉంటే ఆ టైంకి వాళ్ళు పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాము. అండ్ ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈరోజు నాన్న వచ్చారు, అలాగే అమ్మ కూడా వచ్చింది. నేను అసలు పిల్లలకి ఏమీ చెప్పలేదు వస్తున్నట్టు. అందుకే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వీడియో తీశాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి చూద్దాం అన్నట్టు తీశాను అనమాట. చెప్పులు ఉన్నాయంట బయట. ఎవరుమా? ఎవరు కావాలి? పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడే మా హస్బెండ్ చెప్పారంట అవ్వ తాత వచ్చారని చెప్పి. సో అందుకే పిల్లలు ఇంట్లోకి రాగానే వెతకడం స్టార్ట్ చేశారు. చూసారు కదా అసలు వాళ్ళ హ్యాపీనెస్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంటికి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే. ఎందుకంటే రెగ్యులర్గా మేము నలుగురమే ఉంటాము. వాళ్ళకు కూడా బోర్ కొట్టినట్టే అనిపిస్తుంది. సో ఇలా ఎవరన్నా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అండ్ మెయిన్ మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినా లేకపోతే మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బయటికి తీసుకెళ్ళడం లేకపోతే వీళ్ళు ఆడుకునేటప్పుడు కింద వాళ్ళతో పాటే ఉండడం ఇవన్నీ చేస్తారనమాట. మేముంటే మాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల అంత టైం కుదరదు. ఎక్కువ ఈ హోంవర్క్ అంట, పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి రావడం ఇదే జరుగుతుంది. అంటే బయటికి అంత పెద్దగా తీసుకెళ్ళమనమాట. అంత టైం కూడా ఉండదు. సో వాళ్ళొస్తే వీళ్ళకి నచ్చిన ఫుడ్ తీసిస్తారు, బయటికి తీసుకెళ్తారు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్యాంపరింగ్ కూడా చేస్తారనమాట. అందువల్ల వాళ్ళకి చాలా నచ్చుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా అమ్మ కూడా చాలా డేస్ అయింది అసలు రాక. అంటే దాదాపు ఒక 1.5 మంత్ అయింది అసలు రాక. కొంచెం బిజీగా ఉందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ ఉన్నిన్నాయి కదా. అంటే ఉగాది కానీ శ్రీరామనవమి కానీ అమ్మకు శారీ బిజినెస్ ఉంది. ఇంకా ఈ ఫెస్టివల్స్కి అంతా ఇంకా శారీస్ తెచ్చుకొని సేల్ చేసుకుంటుంది కాబట్టి అందువల్ల రాలేకపోయింది. సో అందుకే ఇంకా ఇప్పుడు అన్నీ ఇంకా ఫెస్టివల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చింది ఈరోజు. సో వచ్చేటప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చింది పిల్లల కోసము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కవర్లో అలాగే పెట్టేస్తే ఏమైపోతాయి అంటే పాడైపోతాయి. ఇప్పుడు చాలా వేడిగా ఉంది. అసలు అనంతపురంలో ఇంకా ఎక్కువ వేడి ఉందన్నమాట. అందుకే నేను తీసి ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా వీటిలో పెట్టేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా పెట్టుకుంటే చూడ్డానికి కూడా కనిపిస్తాయి ఏ ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ అడిగి తీసుకుంటారనమాట. ఇప్పుడనే కాదు, ఈవెన్ నేను తీసుకొని వచ్చినప్పుడు కూడా ఇలాగే పెట్టేసుకుంటాను నేను. అండ్ ఇంకా పిల్లలకి ఈవినింగ్ సపోటా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసానమాట. వాళ్ళే తినేస్తారు. ఈ మధ్య నేను కొంచెం పిల్లలకి అలవాటు చేయాలని చెప్పి పెట్టి ఇచ్చేస్తానమాట. వాళ్ళే తింటారు. తినాలి అనిపిస్తే అంత తింటారు. రిమైనింగ్ది అక్కడ పెట్టేస్తారనమాట. ఈవెన్ ఫ్రూట్స్ అనే కాదు, టిఫిన్స్ కానీ లంచ్ కానీ మ్యాక్సిమం అలవాటు చేద్దామన్నట్టు వాళ్ళకే ఇచ్చేస్తున్నాను. సో ఇంకా పిల్లలు స్నాక్స్ తిన్న తర్వాత కిందికి వెళ్ళి ఆడుకుంటారు ఓన్గాను. అంటే కింద వాచ్మెన్ అంకుల్ ఉన్నారనమాట, తనే చూసుకుంటారు పిల్లల్ని. అండ్ ఇంక ఇక్కడ మాకు కాఫీ పెడుతున్నాను మా అందరికీను. సో కాఫీ అందరం కూర్చొని ఇంకా అలా టైం స్పెండ్ చేసాము. నానైతే ఇంకా ఊరికి వెళ్ళాలి అన్నట్టు అన్నారు. బట్ నేనే రేపు వెళ్దువు అన్నట్టు అన్నానమాట. ఇంకా తను ఇంకా వెళ్ళలేదు నాన్న. నెక్స్ట్ రోజు వెళ్తాను అన్నట్టు ఇంకా సైలెంట్ అయ్యారనమాట. నాన్న కాఫీ తాగేసి కిందికి వెళ్ళారు. అంటే పిల్లలు ఆడుకుంటున్నారు కదా అందుకోసమని.
అండ్ ఇక్కడైతే ఇంకా నేను అమ్మతో ఆయిల్ పెట్టించుకుంటున్నాను. మోస్ట్లీ అమ్మ వచ్చిన ప్రతిసారి నేను అమ్మతోనే ఆయిల్ పెట్టించుకుంటాను. అంటే నేను హెడ్ బాత్ చేసినప్పుడు ఎప్పుడన్నా ఒకవేళ ఏదన్నా ఆయిల్ పెట్టించుకోకపోతే అమ్మనే అడుగుతుంది, ఆయిల్ పెడతాను రా అని. నాకు ఇష్టం కూడా, ఎందుకంటే అమ్మ నీట్గా కూర్చొని మొత్తం హెడ్ అంతా ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేసి ఆయిల్ పెడుతుంది. అలా పెట్టించుకున్నప్పుడు నాకు నిజంగా తలలో ఉన్న ఆ వేడి అనేది తగ్గిన ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు కళ్ళు, ఎందుకంటే ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటాను, ఎడిటింగ్ చేస్తూ ఉంటాను, వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి కళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇట్లా ఆయిల్ పెట్టించుకున్నప్పుడు నాకు కళ్ళు కొంచెం రిలాక్స్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది, అంటే కొంచెం మంటలు తగ్గుతాయి. సో కంపల్సరీగా అమ్మ వచ్చినప్పుడు అయితే ఆయిల్ పెట్టించుకుంటాను. సో ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. రేపు ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.